గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా అట్ల తద్ది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం అట్ల తద్ది వ్రతాన్ని పూజారి దొరకకపోయినా కూడా ఏ రకంగా చేసుకోవచ్చో ఈ వీడియో చూసి మనం చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. కారణం ఏమిటంటే ఈ అట్ల తద్ది వ్రతాన్ని ప్రతి స్త్రీ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కారణం ఏమిటి అంటే కనుక వివాహం కాని స్త్రీలు అనుకోండి, మంచి భర్త రావడానికి, అందమైన భర్త రావడానికి, యవ్వనవంతులైనటువంటి భర్త రావడానికి ఈ యొక్క వ్రతాన్ని చేస్తారు. అదే వివాహమైనటువంటి స్త్రీలు భర్త ఆయుష్ కోసము, సౌభాగ్యం కోసము, చక్కని సంతానం కలగడం కోసము ఈ యొక్క అట్ల తద్ది వ్రతాన్ని చేస్తారు. దీన్ని చంద్రోదయ ఉమాగౌరీ వ్రతం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ వ్రతం చేద్దామంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ, ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పూజారులు దొరకక, లేదా ప్రస్తుత కాలంలో ఎక్కడున్నా సరే పూజారులు దొరకక చాలామంది ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క పూజా విధానాన్ని మీకు చేయించడం జరుగుతోంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క పూజా విధానాన్ని ఈ పతివ్రత చేస్తారు, చక్కగా ఈ స్త్రీ చక్కగా మీరు కూడా ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి ఈ యొక్క అట్ల తద్ది వ్రతాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరికైతే పూజారులు దొరకరో వాళ్ళు మాత్రమే ఈ రకంగా వ్రతాన్ని చేసుకోండి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా వాళ్ళకి పూజారులు దొరకరు కాబట్టి ఈ రకంగా వ్రతాన్ని చేసుకోండి తప్ప పూజారులు దొరికినా కూడా ఈ వ్రతం ఈ రకంగా చేసుకోవడం మంచిది కాదు. కారణం ఏమిటంటే పూజారు లేని పూజ పని చేయదు అని, బ్రహ్మ లేని పూజ పని చేయదు అని. కాబట్టి ఖచ్చితంగా మీకు బ్రహ్మగారు దొరికితే కనుక పిలిపించి ఈ వ్రతం చేసుకోవడమే శ్రేష్టము. ఎవరికైతే పూజారి గారు దొరకరో వాళ్ళు మాత్రమే ఈ రకంగా వీడియో చూసి ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని ముందుగా మనవిగా తెలియజేస్తూ, అలాగే పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ యొక్క విఘ్నేశ్వర పూజకి సంబంధించిన బియ్యము, కాస్త దక్షిణ మీ యొక్క దగ్గరలో ఉండే బ్రాహ్మలకు కానీ, మీ ఇంటి బ్రహ్మగారికి కానీ, లేకపోతే దగ్గరలో ఉండే ఆలయంలో పూజారులకు కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా అట్ల తద్ది వ్రతానికి ఈ పూజా కార్యక్రమానికి కావలసినటువంటి సామాగ్రిని ముందుగా చెబుతాను. దాన్ని మీరు సిద్ధం చేసుకుని కూర్చున్నట్లయితే మధ్యలో లేకుండా చాలా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ముందుగా పూజా సామాగ్రిని చూద్దాం. ముఖ్యంగా వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిలో మొట్టమొదట ఈ రకంగా దీపం కుందుని సిద్ధం చేసుకోండి. ఆవు నెయ్యి వేసుకుని 3 ఒత్తులు వేసుకుని సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము కూడా సిద్ధం చేసుకోండి. అలాగే పసుపుతో తయారు చేసినటువంటి గౌరీదేవి ముద్దని, అలాగే వినాయకుని కూడా సిద్ధం చేసుకోండి. అలాగే ఈ రకంగా హారతి కర్పూరాన్ని, హారతి ఇచ్చుకునేటటువంటి దాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే అగ్గిపెట్టెని సిద్ధం చేసుకోండి. అలాగే వాయించడానికి గంటను సిద్ధం చేసుకోండి. అలాగే అగరవత్తులు 4 అగరవత్తులు ఈ రకంగా సిద్ధం చేసుకుని గుచ్చడానికి కూడా ఇలాంటిది ఏదైనా సిద్ధం చేసుకోండి. అలాగే ఆ నెయ్యితో కలిపినటువంటి, ఆవు నేతితో కలిపినటువంటి అక్షతలను ఈ రకంగా సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి తయారు చేసి సిద్ధం చేసుకోండి. కుంకుమని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజలో నైవేద్యానికి బెల్లం ముక్కల్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలను ఈ రకంగా గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే హారత కర్పూరం బిళ్ళలని సిద్ధం చేసుకోండి. అలాగే పోక చెక్కలు, చిల్లర రూపాయలు సిద్ధం చేసుకోండి. అలాగే నైవేద్యాలకి అరటిపళ్ళు సిద్ధం చేసుకోండి. అలాగే పూజకి కావలసినటువంటి పుష్పాలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 2 పోక చెక్కలు, 3 తవలపాకులు, 2 చిల్లర పైసలు వేసి 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఈ రకంగా 9 తోరాలు కట్టినటువంటి తోరాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే 9 పోగుల తోరాన్ని. అలాగే విఘ్నేశ్వర పూజలో మనకి వస్త్రాలు అంటాం కదా, ఈ రకంగా పత్తి వస్త్రాలు తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజలో వేయడానికి కూడా యజ్ఞోపేతాన్ని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే పుష్పాలు ఏవైనా ఉంటే కనుక ఇలాంటి పుష్పాలు లాంటివి మీకు తోచినవి ఏవైనా సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి పూజలో కొట్టడానికి ఈ రకంగా కొబ్బరికాయని, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా సిద్ధం చేసుకోండి. నీళ్లు పట్టుకోవడానికి ఈ రకంగా గిన్నె లాంటివి సిద్ధం చేసుకోండి. అలాగే ఈ రకంగా జాకెట్ ముక్కని లేదా చీర కానీ రవికని, అలాగే ఈ రకంగా గాజులని కూడా సిద్ధం చేసుకోండి. అలాగే 11 అట్లు చొప్పున వాయనం ఇవ్వడానికి ఈ రకంగా ఈ అట్లను కూడా సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారికి ఏదైనా నైవేద్యానికి పులిహార లాంటిది కానీ, పాయసం కానీ నైవేద్యం పెట్టచ్చు, మీ ఓపిక. దాన్ని బట్టి ఈ రకంగా సిద్ధం చేసుకున్నట్లయితే మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఈ స్త్రీ చేస్తారు ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోండి. ముందుగా దీపారాధన చేయండి. అమ్మా దీపారాధన చెయ్యమ్మా. దీపారాధన చేసేటప్పుడు అందరికీ అనుమానాలు వస్తూ ఉంటాయి. ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను. దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా ఆవు నేతిని వేయాలి. అయితే ఎన్ని ఒత్తులు వేయాలి అన్నట్లయితే కనుక
సాధ్యం త్రివర్తి సంయుక్తం అని శ్లోకంలో చెప్పినట్టుగా కనీసం 3 ఒత్తులు వేయాలి. 3 కన్నా ఎక్కువ ఎన్నైనా వేయచ్చు, 5 వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు, కనీసం 3 ఒత్తులు వేయాలి అని. కాబట్టి ఆ రకంగా ఈ 3 ఒత్తులతోటి ఈ యొక్క దీపారాధన చేసిన తర్వాత దీపానికి కొంచెం గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపం దగ్గర ఒక పుష్పాన్ని వేయండి. దేవదేవతాయే నమో నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఇప్పుడు ఇలాగా ఒక తమలపాకు వేసుకుని ఆ పసుపు వినాయకుడిని బియ్యం పళ్ళెలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ పసుపు వినాయకుడికి కుంకాన్ని బొట్టు పెట్టండి. పైన ఇలా 3 చోట్ల బొట్టు పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈసారి ఆచమనం చేయండి అమ్మా. 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకుని తాగమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆచమ్యా తీసుకో. కేశవాయ నమః. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. 4వసారి చెయ్యిలా కడిగేసుకో. ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ పృథ్యమున అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని ఆ పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు తీసుకుని ఆ పసుపు వినాయకుడి మీద పూజ చేస్తూ ఉండండి. ఇలా 3 వేళ్లతోటి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోనమ్మా. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోమ్మా. ఓం భూ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసేమ్మా. మమ అనుకోండి. మమ అనుకోమ్మా. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే. ప్రస్తుతం మనం ఈ శోభకృతనామ సంవత్సరం కాబట్టి శోభకృతనామ సంవత్సరం చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే ఈ యొక్క పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు ఇక్కడ చెప్పుకోండి. శ్రీ శోభకృతనామ సంవత్సరే. తర్వాత దక్షిణాయనే అని చెప్పుకోండి. అలాగే ఈ యొక్క శరదృతువు కాబట్టి శరదృతువు అని చెప్పుకోండి. దక్షిణాయనే శరదృతువు. ఆశ్వయుజ మాసే అలాగే కృష్ణపక్షే అని చెప్పుకొని తృతీయాయాం వాసరః భౌమవాసరే. ఇక్కడ మేము ఈ యొక్క సంవత్సరం మంగళవారం నాడు వచ్చింది కాబట్టి భౌమవాసరే అని చెప్పాం. మీరు వ్రతం చేసుకునే సంవత్సరం ఆ రోజు ఏ వారం అయితే ఆ రోజు వారాన్ని చెప్పుకోండి. మంగళవారం అయితే మంగళవారం, బుధవారం అయితే బుధవారం. ఇప్పుడు భౌమవాసరే అని చెప్పాము. ఇక్కడ భౌమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. అమ్మ మీ గోత్రం ఏంటమ్మా? పైడిబాల గోత్రస్య పేరేంటమ్మా? మీ వారి పేరేంటి? అనిల్ కుమార నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పైడిబాల గోత్రోద్భవతి అరుణశ్రీ నామధేయస్య. అంతే కదా. అలాగే మీరు కూడా మీ యొక్క గోత్రము, మీ భర్త యొక్క గోత్రము, మీ గోత్రము, అలాగే మీ పిల్లలు ఉంటే సంతానం ఉంటే సంతానం గోత్రము కూడా గోత్రాలు పేర్లు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పండి. నువ్వు కూడా చెప్పమ్మా. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య
అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గో మహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర వంశాభి వృద్ధ్యర్థం శ్రీ చంద్రోదయ ఉమాగౌరీ దేవత అనుగ్రహత సిద్ధ్యర్థం శ్రీ గౌరీపరాంబిక దేవత పూజా సమయే ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఉంగరమేలతో నేను ముట్టుకోమ్మ. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ధ్యానం ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథా స్థానోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అలాగా పసుపు నాయుడు దగ్గర వేసేసాయి. అక్షతలు వెయ్యమ్మ. ధ్యాయామి గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి మళ్ళా వెయ్యి అక్షతలు. ఆవాహయామి మళ్ళా వెయ్యమ్మ. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. చాలు. ఈసారి ఉద్ధరణతోటి నీళ్ళు ఇలా గణపతికి చూపించి ఇలా పళ్ళెలో 3 సార్లు వదిలిపెట్టు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. ఈసారి పంచామృతాలును అలాగే నీళ్లు 2 చల్లమ్మ. ముందర పంచామృతాలు చల్లు. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరతు ప్రణ్ ఆయోగం శతారుషతు శుక్రమషి జ్యోతిరషి తేజోషి దేవోవస్సవితోత్పనః త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజః మధుద్యౌరస్తునః పిత మధుమా నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతునః. చాలమ్మ. ఈసారి మామూలు నీళ్ళు కూడా జల్లు. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజీతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శుద్ధోదిక స్నానం సమర్పయామి. చాలమ్మ. స్నానానంతరం శుద్ధాచమనే సమర్పయామి. వస్త్రం. ఈసారి ఇందాక వస్త్రాలు చెప్పాను కదా, ఇలాంటి వస్త్రాలు 2 తీసుకుని గణపతి దగ్గర వేసేసేయండి. ఓం అభివస్త్రా సవసనాన్యరుషాభిధేను సుదుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే యజ్ఞోపేతాలు తయారు చేసుకోమన్నాను కదా, అలాంటి ఈ యజ్ఞోపేతాన్ని తీసుకుని ఈ యజ్ఞోపేతాన్ని కూడా గణపతి దగ్గర వేసేసేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అలాగే ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంధరాదృశాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయమ్మా. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పణేః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణాధమనకరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణాధమనకరణార్థం ఉర్వా అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేయమ్మా గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః.
ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయ నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలమ్మ. 2 అగరవత్తులు వెలిగించండి. పొగలా చూపించమ్మా. వనస్పత్యుర్భవైర్దవ్యేర్నానాగంధై సుసంయుతః ఆగ్రే యస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. ఇలా పక్కన గుచ్చేసుకుని అలా దీపానికి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి గణపతి దగ్గర 2 బెల్లం ముక్కలు పెట్టండి. అలాగే 2 అరటిపళ్ళు కూడా పెట్టండి. పెట్టి కొంచెం ఇలాగా గిల్లి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం ముక్కల మీద పుష్పంతో నీళ్లు చల్లండి. చల్లమ్మ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతవస్తు అమృతోపస్త్రణమసి. అర్థంత్వా సత్యేన పరిషించామి. రాత్రి సమయంలో పూజ చేసుకుంటారు కాబట్టి అర్థంత్వా సత్యేన పరిషించామి. అమృతవస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపలే నివేదయామి. 5 సార్లు గణపతి కళా చూపించమ్మా. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయామి. 2 నీళ్ళ చుక్కలు మళ్ళీ అలాగా వదిలిపెట్టాలాగా ఉద్దరంతుడు చూపించి వదిలిపెట్టేలాగా. హస్తో ప్రక్షాళయామి ఇలా చూపించి అలా వదిలిపెట్టు. హస్తో ప్రక్షాళయామి. మళ్ళా పాదో ప్రక్షాళయామి. మళ్ళా శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలం ఉంది కదా, ఈ తాంబూలం తీసుకుని గణపతి పక్కన పెట్టేసేయమ్మా. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి. అగ్గిపెట్టతో వెలిగించమ్మా హారత కర్పూరాన్ని. తీసుకో. చూపించి గంట వాయించుకోండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్టస్యయా ముఖ్యతయా మాసగోంసృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. అలా పెట్టేసి ఒక నేలచుక జల్లి కళ్ళగద్దుకోండి. హరా నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుశిరషిధారయా. ఈసారి ఒక పుష్పాన్ని చిల్లర పైసిని పట్టుకు నమస్కారం చేయండి. అక్షతలు కూడా తీసుకోండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అలా వినాయకుడి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకోమ్మా. అక్షతలు తీసుకుని చేతిలో నీళ్లు పోసుకుని ఆ అరివేణంలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవృతో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం పూజ చేసినటువంటి నక్షత్రం శిరస్సు మీద వేసుకోమ్మా. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే ఆ పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పళ్ళాన్ని
అలా 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఈ బియ్యం పళ్ళాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ బియ్యం పళ్ళెమును దక్షిణ బ్రాహ్మణులకు ఇవ్వాలని చెప్పాను కదా ఇందాకను. అలాగే వినాయకుడిని తీసి మీ తులసికోటలో కానీ మొక్కల్లో కానీ కలిపేసుకోవచ్చు. దాకా కూడా విఘ్నేశ్వర అయింది. ఇప్పుడు మనం గౌరీదేవి పూజ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా ఈ పసుపు గౌరీదేవిని చక్కగా ఇలా పెట్టుకుని ఆ గౌరీదేవికి కాస్త బొట్లు పెట్టమ్మా. అదనమాట. ఆ రకంగా గౌరీదేవికి బొట్లు పెట్టుకుని ఈ రకంగా పళ్ళెల్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళా అక్షతలు ఎడమ పక్కకు వేసేసుకోమ్మా. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషివి పరికల్పితం. వదిలేసి మమ అనుకోమ్మ. యజమాన్యస్య ఉపాత దురతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే. ఇందాక కూడా చెప్పినట్టుగా ఇక్కడ ఈ సంవత్సరం ఏమిటో మీరు పూజ చేసుకునే సంవత్సరం ఆ సంవత్సరం చెప్పుకోండి. శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వయుజమాసే కృష్ణపక్షే తృతీయాయాం వాసరస్తు భౌమవాసరే. ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కాబట్టి భౌమవాసరే అని చెప్పాం. మీరు యొక్క అట్లతద్ది వ్రతం ఏ రోజు చేసుకుంటున్నారో ఆ రోజుని చెప్పుకోండి. ఈ సంవత్సరం అయితే కనుక ఆ సంవత్సరం భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభజితో శ్రీమాన్ శ్రీమత గోత్రస్య పైడబాలగోత్రస్య మీ వారి పేరు అనిల్ కుమార్ నామధేయస్య పైడబాలగోత్రోద్భవతి ధర్మపత్ని పైడబాలగోత్రోద్భవతి అరుణశ్రీనామధేయస్య. ఇక్కడ మేము వీళ్ళ యొక్క గోత్రాల పేర్లు చెప్పాం. మీరు మీ యొక్క గోత్రాలు పేర్లు చెప్పుకోండి. మీ సంతానం ఉంటే సంతానం యొక్క పేర్లు కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకున్న తర్వాత మళ్ళా నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం మమ పుత్ర పౌత్ర వంశాభివృద్ధ్యర్థం శ్రీ గౌరీపరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ గౌరీదేవత పూజాం కరిష్యే. శ్రీ సూక్త విధానేన గౌరీదేవత పూజాం కరిష్యే. ఉంగరం వేలుతో నీళ్ళు ముట్టుకోండి. సార్ గౌరీదేవికి పూజ చేయాలి. ఈసారి ఈ తోరం ఉంది కదా, ఈ తోరం గౌరీదేవి దగ్గర పెట్టేసుకోండి. గౌరీదేవి పక్కన పెట్టేసుకోమ్మా. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాం మమావహ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ధ్యాయామి. పుష్పాన్ని అలాగా అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకొక పుష్పం తీసుకోండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామ స్వంపురుషాణహం గౌరీపరాంబికాదేవ్యే నమో నమః. ఆవాహయామి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఆ పంచామృతాన్ని జల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావన్నో అకారిషంజిష్ణోరస్వస్య వాజనః సురభినాముఖాకరతు ప్రణా యోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపసవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతు నః స్వాదుఃపవస్వదివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవేతు నామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగో అదాభ్యః. చాలమ్మా. ఈసారి మామూలు నీళ్లు చల్లండి.
ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత సాతన భైరణాయ చక్షజే యోపశవతమరసస్తస్య భాయ్యతేనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమామ వోయ సక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః కాంశోస్మిదాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పప్పయే శ్రియం గౌరీపరాంబికాదేవ్యై నమో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియంలోకే దేవజుష్టామదారాం త్వాం పద్మనేమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్చితాం త్వాం వృణే గౌరీపరాంబికాదేవ్యై నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ఆదిత్యవర్ణే తపసోదజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాన తపసానుదంతుమాయాంతరాయాస్య బాహ్యా లక్ష్మీః శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలమ్మ. వస్త్రం జారి ఈ జాకెట్ ముక్కని అలా అమ్మవారు చూపించి పక్కన పెట్టేసేయండి. ఓం ఉపయుతమాం దేవసఖ కీర్తిశ్చమననాశః ప్రాతర్భూతోస్మిలాష్టేష్మిన్ కీర్తిమృతం దుదాతమే శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే గాజులు తీసుకుని అమ్మవారు చూపించి పక్కన పెట్టేసేయండి. క్షుప్రభాషామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అబోతమ సమృద్ధంచ సర్వార్ణతమే గృహాత్ శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమో నమః కంచుకం సమర్పయామి. అలాగే ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహ పప్పయే శ్రియం శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళీ ఓ పుష్పం తీసి నమస్కారం చేయండి. మనసః కామమాకోతిం వాచ సత్యమశేమహే పశూనాగం రూపమన్నస్య మయశ్రీ శ్రేయతామ్యశః గౌరీపరాంబికాదేవ్యై నమో నమః పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణాదమలంకరణార్థం పుష్పై సైత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ పుష్పాలు కుంకుమ రెండు కూడా పూజ చేస్తూ ఉండండి. ముందుగా పుష్పాలు పూజ చేసి తర్వాత కుంకుమను పూజ చేయండి. ఓం గౌర్యై నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం గౌర్యై నమః, ఓం గణేశజన్యై నమః, ఓం గుహాంబికాయై నమః, ఓం జగన్మాత్రియై నమః, ఓం గిరితనుభవాయ నమః, ఓం వీరభద్ర ప్రసవే నమః, ఓం విశ్వవ్యాపిన్యై నమః, ఓం విశ్వరూపిణ్యై నమః, ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః, ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః, ఓం శివాయై నమః, ఓం శాంభవ్యై నమః, ఓం శాంకర్యై నమః, ఓం బలాయై నమః, ఓం భవాన్యై నమః, ఓం హేమవత్యై నమః, ఓం పార్వత్యై నమః, ఓం పాపనాశిన్యై నమః, ఓం నారాయణాంశజాయై నమః, ఓం నిత్యాయై నమః, ఓం నిర్మలాయై నమః, ఓం అంబికాయై నమః, ఓం హేద్రిజాయై నమః, ఓం వేదాంతలక్షణాయై నమః, ఓం కర్మబ్రహ్మణ్యై నమః, ఓం గంగాధర కుటుంబిన్యై నమః, ఓం మృడాన్యై నమః, ఓం మునిసంసేవ్యాయై నమః, ఓం మానిన్యై నమః, ఓం మేనకాత్మజాయై నమః, ఓం కుమార్త్యై నమః, ఓం కనకాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం కలిదోష విఘాతిన్యై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం భద్రదాయిన్యై నమః, ఓం మాంగళ్యదాయిన్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం మంజుభాషిన్యై నమః, ఓం మహేశ్వర్యై నమః, ఓం మహామాయాయై నమః, ఓం మంత్రారాధ్యాయై నమః, ఓం మహాబలాయై నమః, ఓం సత్యై నమః, ఓం సర్వమయ్యై నమః, ఓం సౌభాగ్యదాయై నమః, ఓం కమలనాయై నమః, ఓం కాంక్షితార్థప్రదాయై నమః. ఈసారి కుంకుమ కూడా పూజ చేయమ్మా. ఓం చంద్రార్కయుత తాటంకాయై నమః, ఓం చిదంబరశరణ్యై నమః, ఓం చక్రవాసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం కామేశ్వరపత్న్యై నమః, ఓం కమలాయై నమః, ఓం మురారీ ప్రియార్ధాంగ్యై నమః, ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం కృపాపూర్ణాయై నమః, ఓం కళ్యాణ్యై నమః, ఓం అచింత్యాయై నమః, ఓం త్రిపురాయై నమః, ఓం త్రిగుణాంబికాయై నమః, ఓం పురుషార్థప్రదాయై నమః, ఓం సత్యధర్మరతాయై నమః, ఓం సర్వసాక్షిణ్యై నమః, ఓం శశాంకరూపిణ్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం విరజాయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం ప్రత్యంగిరాంబికాయై నమః, ఓం ఆర్యాయై నమః, ఓం దాక్షాయిన్యై నమః, ఓం దీక్షాయై నమః, ఓం సర్వోత్తమోత్తమాయై నమః, ఓం శివాభినామధేయాయై నమః, ఓం విద్యాయై నమః, ఓం ప్రవార్ధస్వరూపిణ్యై నమః, ఓం హ్రీంకార్యై నమః, ఓం నాదరూపాయై నమః, ఓం సుందర్యై నమః, ఓం షోడశాక్షరదేవతాయై నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం శ్యామలాయై నమః, ఓం చండ్యై నమః, ఓం భగ్మాలిన్యై నమః, ఓం భగలాయై నమః, ఓం మాతృకాయై నమః, ఓం శూలిన్యై నమః, ఓం అమలాయై నమః, ఓం అన్నపూర్ణాయై నమః,
ఓం అఖిలాగమ సంస్తుత్యై నమః ఓం అంబాయై నమః ఓం భానుకోటి సముద్యతాయై నమః ఓం వరాయై నమః ఓం శీతాంశుకృత శేఖరాయై నమః ఓం సర్వకాల సుమంగళ్యై నమః ఓం సోమశేఖర్యై నమః ఓం అమసరంశయవ్యాయై నమః ఓం అమృతేశ్వర్యై నమః ఓం సుఖసచ్చిత్ర సాదరదాయై నమః ఓం బాల్యారాదిదభూతితాయై నమః ఓం హిరణ్యాయై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం హరిద్రకుంకుమధారిణ్యై నమః ఓం సర్వభోగప్రదాయై నమః ఓం మార్కండేయవరప్రదాయై నమః ఓం నిత్యగౌరీదేవతాయై నమో నమః శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమో నమః ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహతో దేవస్య పత్న్యై నమః ఓం గౌరీపరాంబికాదేవ్యై నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలమ్మ. 2 అగరవత్తులు వెలిగించు. అగరవత్తులు వెలిగించుకోండి. చూపించమ్మా, చూపించండి. వనస్పత్యుర్భవేర్ ఆపసృజంతు స్నిగ్ధాని చిక్కలేత వసభే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే. శ్రీ గౌరీపరాంబికాదేవి నమో నమః. ధూపమాగ్రాపయామి. అలాగే దీపా నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. గౌరీపరాంబికాదేవి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి వద్దనంతో నీళ్ళు అలా చూపించి అలా వదిలిపెట్టమ్మా. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టమ్మా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత 2 బెల్లం ముక్కలు కొబ్బరి చెప్పులు వేయమ్మా. కొంచెం బెల్లం కానీ చిప్స్ కానీ అది కొబ్బరి చెప్పులు వేసి, అలాగే అరటిపళ్ళు కూడా అక్కడ పెట్టుకోండి కొబ్బరి చెక్కల దగ్గర, అమ్మవారి దగ్గర. అలాగే మీరు నైవేద్యం పెట్టేటటువంటి పులిహార కానీ పాయసం కానీ అలాంటివి కానీ, అలాగే అట్లు ఏవైతే ఉన్నాయో అట్లు కానీ ఆ అట్లన్నీ కూడా అక్కడ పెట్టుకుని వాటి మీద అట్ల మీద ఆ పులిహార మీద ఆ యొక్క కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద అన్నింటి మీద కూడా నీళ్ళు చల్లమ్మా. నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య ప్రహిక్య పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ గౌరీపరాంబికాదేవి నమో నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీపల సహిత బదురుపాల సహిత చిత్రాల సహిత అతిరసాన్ని వేదయామి. 5 సార్లు అలాగా అమ్మవారికి చూపించండి. ఓ పుష్పం తీసుకోమ్మా. ఇలా పుష్పం తీసుకుని ఈ పుష్పం ఇలా పట్టుకుని ఇలా చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ అనగా ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. మళ్ళీ 3 సార్లు నీళ్ళలా వదిలిపెట్టు అమ్మవారు చూపించి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సరే, ఇంకొక తాంబూలం సిద్ధం చేసుకోమన్నాను కదా, తాంబూలం తీసుకుని అమ్మవారి పక్కన పెట్టేసుకోండి. తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామని ఏం తిరపగే ముచికి మీ వైపు ఉండాలి. తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామని ఏం యస్యాం హిరణ్యం ప్రభోతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. గౌరీపరాంబికాదేవి నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. హారతకర్పూరం వెలిగించండి. చూపించండి. గంట కొట్టుకోండి. ఓం సంరాజంజ విరాజంజాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసకుంసృజామసి సంతశ్రేరస్తు సంతసర్మంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. గౌరీపరాంబికాదేవి నమో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమన సమర్పయామి. ఎలుచుకు జల్లి కళ్ళకత్తుకోండి. రా నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరిషధారయ. ఈసారి పుష్పాలు పట్టుకుని లేచి ఉంచి నమస్కారం చేయమ్మా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మైంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమపీతముద్రాంకరైర్వహంతీం కపలాసనస్తాం బాలార్కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వర్యంతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ గౌరీపరాంబికాదేవి నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయమ్మ. ఈసారి అక్షతలు తీసుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపశంభవి
త్రాహి మానుక్రమ యాదేవి శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయమ్మ. అలాగా మోకాళ్ళ మీద నమస్కారం చేయి. ఉరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి, లెంపలు వేసుకోండి, చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వా క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టేయమ్మ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ గౌరీ పరాంబికా దేవత సుప్రీణాతు. సుప్రీత సుప్రసన్నో అవరదో భవతు. గౌరీ పరాంబికా దేవత ప్రసాదం పూజ చేసినటువంటి కుంకాన్ని బొట్టు పెట్టుకోమ్మ. గౌరీ దేవత ప్రసాద సిద్ధిరస్తు. అలాగే ఆ పూజ చేసినటువంటి పుష్పాన్ని కూడా తలలో పెట్టుకోండి. గౌరీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతమే పాపం దూర్వాదు స్వప్రనాశని. ఇప్పటిదాకా కూడా పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మనం కథ శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే కథ వినడానికి ముందుగా అక్షతల పడుకు నమస్కారం చేయమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే ఈ యొక్క అట్లతద్ది వ్రతం అంటే ఏమిటి, ఈ వ్రత కథ ఏమిటి, దీని విశేషం ఏమిటి అన్నట్లయితే కనుక పూర్వము ఒకానొక సమయంలో ఒక మహారాజు గారు ఉండేవారట. ఆ మహారాజు గారికి ఒక చక్కని అందమైనటువంటి ఒక కూతురు ఉన్నది. ఆ అమ్మాయి పేరేమిటి అంటే కనుక కావేరి అమ్మాయి పేరు. సరే, ఆ అమ్మాయి శుక్లపక్కల చంద్రుడి వలె పెరిగి పెద్దదవుతూ ఉన్నది. ఈ అమ్మాయికి నలుగురు స్నేహితురాలు ఉన్నారు. మొత్తం నలుగురు స్నేహితులు వీళ్ళందరూ కలిపి. ఎవరెవరు అంటే కనుక ఒకటి ఈ రాజుగారు అమ్మాయి కూతురు కావేరి అయితే కనుక, ఇంకొకళ్ళు మంత్రి గారు కూతురు ఒక అమ్మాయి, అలాగే సేనాపతి కూతురు ఒక అమ్మాయి, అలాగే పురోహితుడి యొక్క కూతురు ఒక అమ్మాయి. మొత్తం వీళ్ళు నలుగురు కలిపి స్నేహితురాళ్ళు అన్నమాట. ఈ నలుగురు స్నేహితురాళ్ళు కూడా ఎప్పుడూ సరదాగా చిన్నప్పటి నుంచి కూడా ఆటపాటలతోటి సరదాగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఈ నలుగురికి కూడా యుక్త వయస్సు వచ్చింది. అంటే పెళ్లి చేసుకునేటటువంటి వయస్సు వచ్చింది. వయస్సు వస్తే అందరూ మాటల్లో అనుకుంటున్నారట, నాకు అందమైన భర్త వస్తాడు అని ఒకళ్ళైతే, అబ్బాయి నాకు మీకన్నా అందమైన భర్త వస్తాడు అని ఒకళ్ళు. ఈ రకంగా వాదులు ఆడుకుంటూ ఉన్నారట. ఇలా వాదులు ఆడుకుంటూ ఉంటే ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చి, అమ్మా మీ అందరికీ కూడా అందమైన భర్త రావాలి అన్నా, లేకపోతే యవ్వనవంతుడైన భర్త రావాలి అన్నా, మీరందరూ కూడా ఈ యొక్క చంద్రోదయ ఉమాగౌరీ వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని చేయండి అమ్మా, దాన్నే అట్లతద్ది వ్రతము అంటారు. ఆ రకంగా మీ యొక్క ఆ వ్రతాన్ని చేసినట్లయితే కనుక మీ అందరికీ కూడా చాలా అందమైన భర్త, ఆరోగ్యవంతుడైనటువంటి భర్త, యవ్వనవంతుడైనటువంటి భర్త వస్తాడమ్మా అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. సంతోషించి సరే అని చెప్పేసి ఆ నలుగురు స్నేహితురాళ్ళు కూడా అట్లతద్ది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఈ యొక్క ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్లతద్ది వ్రతము అని చెప్పారు కాబట్టి ఈ ఆశ్వయుజ బహుళ తదియ ఎప్పుడు వస్తుందా అని ఆ యొక్క నలుగురు స్నేహితురాళ్ళు కూడా ఎదురు చూశారు. వాళ్ళు భాగ్యోదయం చేత ఈ యొక్క ఆశ్వయుజ బహుళ తదియ వచ్చింది. రావడంతో వాళ్ళు చక్కగా ముందు రోజున ఏం చేశారయ్యా అంటే కనుక ఈ అట్లతద్ది వ్రతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇల్లంతా కూడా శుభ్రంగా అలికి, ఆవు పేడతోటి అలికి, ఆ యొక్క పూజ చేసుకునే ప్రదేశంలో పంచవర్ణములతోటి కలిగినటువంటి ముగ్గులన్నీ కూడా ఏర్పాటు చేసుకుని, ఆ గౌరీ పూజకి కావలసినటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసుకుని, అలాగే అట్లకి సంబంధించినటువంటి మినప్పిండిని రుబ్బుకుని, అలాగే బియ్యపిండిని దాన్ని కూడా అంతటిని కూడా రుబ్బుకుని అట్ల పిండి రెడీ చేసుకుని, అలాగే ఈ యొక్క అట్లతద్ది వ్రతానికి చేసుకునేటటువంటి రోజు ముందు రోజున ఈ యొక్క ముత్తైదువులు పిలవాలి కాబట్టి ఆ ముత్తైదువులందరినీ కూడా ఈ యొక్క 11 మంది ముత్తైదువులు పిలవాలి కాబట్టి 11 మంది ముత్తైదువుల్ని కూడా పిలిచారట. ఎలా పిలవాలి ఈ ముత్తైదువులని అంటే కనుక ఉత్తిరే బొట్టు పెట్టి పిలవకూడదు. వాళ్ళకి ఏ రకంగా పిలవాలి అంటే కనుక వాళ్ళకి కుంకుడికాయల్ని, అలాగే నూనెని, అలాగే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలని, అలాగే నూనెని అన్నింటిని కూడా ఇచ్చి పిలవాలి.
కుంకుడుకాయలని, నూనెని, షాంపూని, అలాగే కాటుకని ఇవన్నీ కూడా ఇచ్చి పిలవాలన్నమాట. కాబట్టి ఆ రకంగా వాళ్ళకి ఆ రకంగా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చి, పసుపు కుంకుమను కూడా ఇచ్చి, ఆ యొక్క రేపు నేను అట్ల తద్ది వ్రతం చేసుకుంటున్నానమ్మా, మీరందరూ కూడా వాయనం తీసుకోవడానికి రండి అని చెప్పేసి ఆ యొక్క అట్ల తద్ది వ్రతానికి ముందు రోజున అందరినీ కూడా పిలిచారట. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా తయారయ్యి ఉదయాన్నే అట్ల తద్ది వ్రతానికి వచ్చారట. అలాగే ముందు రోజున రాత్రి అట్టే పెట్టినటువంటి అన్నాన్ని, చెద్దన్నాన్ని పొద్దున్నే తినాలి. దీనికి ఆ రకంగానే వీళ్ళు కూడా ఏం చేశారంటే కనుక వాళ్ళ తల్లి చేసినటువంటి ముఖ్యంగా ఆవు యొక్క పాలతోటి చేసినటువంటి పొట్లకాయ కూరని, అలాగే ముద్దపప్పుని, అలాగే గోంగూరని వేసుకుని, ఆ యొక్క పెరుగన్నం కూడా వేసుకుని చక్కగా తెల్లవారుజామునే తినేసింది. తినేసిన తర్వాత చక్కగా అట్ల తద్ది వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుని ముత్తైదులందరినీ పిలుచుకుని చక్కగా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మళ్ళీ ఉపవాసం ఉండి ప్రదోష వేళలో ఈ వ్రతం చేద్దామని చెప్పేసి సంకల్పం చేసుకున్నారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఈ రకంగానే వ్రతం అంతా చేశారు. కానీ ఈ కావేరి అనేటటువంటి అమ్మాయి, అంటే మహారాజు గారు యొక్క పుత్రిక, ఇంకా కాసేపట్లో చీకటి పడుతుంది అనగా, ఎందుకంటే దీని పేరే చంద్రోదయ ఉమాగౌరి వ్రతం, అంటే చీకటి పడ్డాక చంద్రుడు వచ్చాక ఈ వ్రతం చేసుకోవాలి. కాబట్టి అప్పటిదాకా ఉపవాసం ఉండాలి. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అప్పటిదాకా ఉపవాసం ఉన్నారు. కానీ ఈ యొక్క రాజుగారు కూతురు పాపం సాయంకాలం 4-5 అయ్యేసరికల్లా కొంచెం కళ్ళు తిరిగి పడిపోయింది, నీరసం వచ్చి, ఉపవాసం ఉండలేక. సరే, ఈ విషయాన్ని ఎవరు గమనించారు అంటే కనుక కావేరీకి ఉన్నటువంటి అన్నగారులు గమనించారు, సోదరులు గమనించారు. అయ్యో చల్లా ఈ రకంగా కళ్ళు తిరిగి పడిపోయింది ఏమిటి అని అడిగారు. అడిగితే ఏమీ లేదు, ఈరోజు చంద్రోదయ ఉమాగౌరి వ్రతం చేస్తున్నారు వాళ్ళు, అంచేత చంద్రోదయం అయిన తర్వాత చంద్రుని చూసి తప్ప, ఆ పూజ చేసుకుని తప్ప ఆ యొక్క అన్నాన్ని తినకూడదు, భోజనాన్ని చేయకూడదు. అందుచేత చంద్రుడు ఉదయించే వరకు కూడా పూజ చేసుకోకూడదు, కాబట్టి ఏమీ తినకూడదు, కాబట్టి ఉపవాసం ఉంది, కాబట్టి కళ్ళు తిరిగి నీరసం వచ్చి పడిపోయింది మీ చెల్లాయి అని చెప్పారు. చెబితే అప్పుడు వాళ్ళ చెల్లాయికి ఎలాగైనా ఆహారం పెట్టాలి అని సోదరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత, కుతూహలం చేత ఏం చేశారు అంటే కనుక ఒక ఇంద్రజాలాన్ని చేశారట. ఏమిటా ఇంద్రజాలం అంటే కనుక ఒక అద్దాన్ని తీసుకొచ్చారట. అద్దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక చెట్టు కట్టి అక్కడ ఒక తెల్లని గుడ్డని తీసుకొచ్చి ఆ తెల్లని గుడ్డని అద్దంలో కనపడేలా చేశారట. చేస్తే ఈ అమ్మాయిని లేపి, ఈ యొక్క కావేరిని లేపి, అమ్మ కావేరి లేమ్మా, చంద్రుడు ఉదయించాడు అగో చూడని చెప్పేసి అద్దంలో ఆ చంద్రబింబాన్ని, ఈ యొక్క మాయా చంద్రబింబాన్ని చూపించారట. ఓహో నిజంగానే చంద్రుడు వచ్చేసాడేమో అనుకుని ఆ కావేరి చూసి నమస్కారం చేసుకుని పూజ చేసుకుని ఆహారాన్ని తినేసింది. ఈ రకంగా ఈ వ్రతం అంతా పూర్తయింది. కానీ కొంతకాలానికి వీళ్ళందరికీ వివాహాలు అయ్యాయి. కానీ ఈ అమ్మాయికి మాత్రం ముసలివాడుతో వివాహం అయ్యిందిట. ఎవరికి? కావేరికి. మిగతా సేనాధిపతి కూతురికి, పూజారి గారి కూతురికి, మంత్రి గారి కూతురికి కూడా చాలా అందమైన భర్తలు, మంచి యవ్వనవంతులైనటువంటి భర్తలు వచ్చారట. కానీ కావేరి అనేటటువంటి అమ్మాయికి మాత్రం ముసలివాడు భర్తగా వచ్చారట. అది కూడా అక్కడ కాల పరిస్థితిని బట్టి ఆ యొక్క ముసలివాడిని వివాహం చేయవలసి వచ్చింది కొన్ని పరిస్థితుల చేత. సరే, వివాహం అయిపోయిన తర్వాత కావేరి చాలా బాధపడింది. ఇదేంటమ్మా, మా యొక్క స్నేహితురాళ్ళందరితో పాటు నేను కూడా అమ్మవారు గౌరీ పూజ చేశాను కదా, నేను భక్తి శ్రద్ధలతో చేశాను కదా, వాళ్ళందరికీ మంచి భర్తలు వచ్చారు, నాకేంటి ఇలాంటి ముసలమొగడు వచ్చాడు అని చెప్పేసి చాలా బాధపడిందిట. బాధపడితే అప్పుడు తల్లి చెప్పిందిట, అమ్మా నువ్వు గౌరీ వ్రతం సరిగ్గా చేయలేదమ్మా. కారణం ఏమిటంటే నీ సోదరులు నువ్వు నీరసం వచ్చి పడిపోతే నిన్ను ఇంద్రజాలం చేత దొంగచంద్రుడు చూపించి నీ చేత పూజ చేయించారు, అందుచేతే నీకు ఇలాంటి దుష్కర్మ కలిగింది, నీకు ఇలాంటి ముసలి భర్త వచ్చాడు అని చెప్పిందిట. చెబితే అప్పుడు వెంటనే బాధపడి, సరే నేను ఎలాగైనా సరే అమ్మవారిని మెప్పించి మళ్ళా నేను యవనవతుడైనటువంటి భర్తను పొందుతాను అని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఘోరంగా ఆ యొక్క గౌరీ అమ్మవారి కోసం విశేషంగా తపస్సు చేయడం ప్రారంభం చేసిందిట. ఈ రకంగా కొంతకాలం తపస్సు చేసేసరికి ఆ తపస్సుకు మెచ్చి ఆ గౌరీ అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి, అమ్మా కావేరి, నేను గౌరీదేవిని వచ్చాను, కంగారు పడకు, నువ్వు ఈ యొక్క మీ అన్నదమ్ములు చేసినటువంటి తప్పుకి నువ్వు ఈ రకంగా శిక్ష అనుభవించావు. అయితే ఓ పని చేయి, మళ్ళా ఈ ఆశ్వయుజ బహుళ తదియ వస్తోంది కాబట్టి ఈ తదియ రోజున చక్కగా మళ్ళీ యొక్క అట్లతద్ది వ్రతాన్ని చెయ్యి. చేసి 11 అట్లు చొప్పున చక్కగా 11 మందికి వాయనం ఇవ్వి. అలాగే గౌరీ వ్రతాన్ని చెయ్యి. ఈసారి చేసిన తర్వాత అక్షతలు నీ భర్త మీద వెయ్యి. వేసిన వెంటనే నీ భర్త యవ్వనవంతుడు అవుతాడు అని చెప్పేసి
ఆ గౌరీ అమ్మవారు అంతర్ధానమయ్యిందిట. అయిన తర్వాత మళ్ళా కావేరి మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఆ యొక్క ఆశ్వయుజ బహుళ తదియ అని ఎదురు చూస్తూ ఉంది. ఆశ్వయుజ బహుళ తదియ వచ్చింది. చాలా వైభవంగా అట్లతద్ది వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేసి ఈ యొక్క చీకటి పడిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత చంద్రబింబాన్ని చూసి అమ్మవారి పూజ చేసుకుని ఆ యొక్క అట్లన్నీ కూడా వాయినమిచ్చి ఆ తోరం కట్టుకుని అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకుని ఆ అక్షతలని ఆ కథాక్షతలని తన భర్త మీద వేసిందిట. ఎప్పుడైతే ఈ రకంగా కథాక్షతలు భర్త మీద వేసిందో వెంటనే ముసలిగా ఉన్నటువంటి భర్త యవ్వనవంతుడు అయ్యాట. అప్పటి నుంచి కూడా భర్తకి తనకి కూడా ఆయుర్దాయం పెరగడము దీర్ఘ సౌమంగళ్యత్వం కలగడము జరిగేట కావేరికి. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ యొక్క అట్లతద్ది వ్రతాన్ని ఈ యొక్క చంద్రోదయ ఉమాగౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ స్త్రీలందరికీ కూడా ఆ యొక్క గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహము చేత ఒకవేళ వివాహం కాని స్త్రీలైతే కనుక మంచి అందమైన భర్త యవ్వనవంతుడైన భర్త వస్తాడు అని, అలాగే వివాహమైనటువంటి స్త్రీలు కనుక ఈ వ్రతాన్ని చేస్తే భర్తకి దీర్ఘ సౌమంగళ్యత్వం వస్తుంది అని, భర్తకి ఆయుష్ పెరుగుతుంది అని, భర్తకుండే అనేక రకాల గండాలు మృత్యుగండాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి మనకి పెద్దలు ఋషులు తెలియజేశారు. ఈ రకంగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని. అయితే ఈ వ్రతంలో ఉండేటటువంటి ప్రధానమైన విషయం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముందు రోజునంతా కూడా సాయంకాలం సమయంలో ఈ యొక్క చెద్దన్నాన్ని ఏర్పాటు చేసుకోవడము, తెల్లవారుజామునే లేవడము, చక్కగా ఈ యొక్క గోంగూరతో కూడుకున్నటువంటి పప్పుతో కూడుకున్నటువంటి ఈ యొక్క పాలతోటి అలాగే పొట్లకాయతోటి చేసినటువంటి అన్నాన్ని తినడము ఉపవాసం ఉండడము చేయాలయ్యా. ఈ రకంగా ఎవరైతే ఉపవాసం చేసి రాత్రి దాకా ఉండి ఆ యొక్క అమ్మవారి యొక్క గౌరీ పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత చక్కని భర్త లభించడమే కాకుండా పుత్ర పౌత్రాభివృద్ధి కలగడంలో సంశయము లేదయ్యా అని చెప్పేసి ఈ యొక్క ఉమాగౌరీ వ్రతాన్ని ఇక తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కథ వింటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత చక్కని ఆయుష్ ఆరోగ్యము పెరుగుతాయి అని, దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది అని చెప్పేసి ఋషులందరూ కూడా మనకి తెలియజేశారు. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు కాబట్టి 2 నక్షత్రాలు అక్కడ వేసమ్మా, 2 నక్షత్రాలు రసం మీద వేసుకుని తర్వాత మిగతా అక్షతలు మీ భర్త మీద మీ పిల్లలు ఉంటే పిల్లల మీద అలాగే వేసుకోవచ్చు అక్షతలు పెట్టుకుని. ఇప్పటితోటి వ్రతం అంతా కూడా పూర్తయింది. ఈసారి మీరు ఏం చేస్తారంటే ఈ తోరం ఉంది కదా, ఈ తోరాన్ని కట్టుకోవడము, అలాగే కొన్ని చోట్ల కొన్ని రకాల సాంప్రదాయాలు ఉంటాయి. కులాచారాలు ఉంటాయి, ఇంటి ఆచారాలు ఉంటాయి, ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి. దాన్ని బట్టి మీరు వాయినాలు ఎన్ని ఇచ్చుకోవాలి, ఎంతమందికి ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా దాన్ని బట్టి మీ ఇంట్లో పెద్దలు చెబుతారు. దాన్ని బట్టి ఆ అట్లని చక్కగా వాయినాలు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ వాయినం ఇచ్చుకునేటటువంటి అట్ల విషయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంది. ఏమిటి అంటే కనుక ఈ యొక్క మినువులతోటి బియ్యంతో చేసినటువంటి అట్లని ఎందుకు వాయనం ఇస్తారు అన్నట్లయితే కనుక రాహువుకి సంబంధించినటువంటి దోషం పోవాలి అని, చంద్రుడికి సంబంధించినటువంటి దోషం పోవాలి అని. ఎందుకంటే చంద్రుడి యొక్క కళలో ఉండేటటువంటి శక్తి ఆ యొక్క బియ్యంలో ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఆ యొక్క బియ్యాన్ని మినువులని వాటితో చేసినటువంటి అట్లని దానం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయి అని ప్రసిద్ధి. అలాగే ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటి దోషం పోవడమే కాకుండా కుజదోషం వల్ల వివాహాలు లేటిపోయిన వాళ్ళకి వివాహాలు అవ్వడము, కుజదోషం వల్ల సంతానాలు కలగని వాళ్ళకి సంతానాలు కలగడం కూడా ఈ యొక్క అట్లతద్ది వ్రతంలో ఉండేటటువంటి విశేషం. కాబట్టి కుజదోషాలున్నా, లేకపోతే రాహుదోషం ఉన్నా, లేకపోతే చంద్రుడికి సంబంధించిన దోషాలున్నా, లేదా నవగ్రహ దోషాలు ఏమున్నా కూడా ఈ యొక్క అట్లని వాయనం ఇవ్వడం వల్ల పోతుంది అని ప్రసిద్ధి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క అట్లని చక్కగా ఈరోజు వాయనం ఇచ్చుకోవడము, అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకోవడం అనేటటువంటిది అమ్మవారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా దీర్ఘ సౌమంగళ్యత్వం కలిపి పుత్రపౌత్రాభివృద్ధి కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటి అన్నట్లయితే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి ఈ యొక్క పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దక్షిణ ఇవ్వనదే పూజ పనిచేయదు. కాబట్టి దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక మా గూగుల్ పే నెంబర్ కానీ, లేదా మా ఫోన్పే నెంబర్ కానీ, లేదా మా అకౌంట్ నెంబర్కి కానీ మీరు దక్షిణ పంపించవచ్చు అని తెలియజేస్తూ, అయితే మీరు పంపించినటువంటి దక్షిణని మేము గోసేవకి, అలాగే పేటలో జరిగే అన్నదానానికి, పేటలో జరిగే ఇలాంటి అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వినియోగిస్తాము అని తెలియజేస్తూ, కాబట్టి తోచిన దక్షిణ విశేషంగా మీరు మాకు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా కూడా పంపించవచ్చును అని కూడా తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి ఆ పతివ్రతను కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.